ఏ గుడి కన్నా ఓన్రి, ఏ జాతర కన్నా ఓన్రి, ఏ పండుగ కన్నా ఓన్రి. దేవుడో దేవతనో గుడిలనే ఉంటారు. దేవుళ్ళకో రూపం ఉంటది. పట్టుబట్టలు, ముత్యాల నగలు, రత్నాల కిరీటాలతోని అగుపడతారు. రథం తిప్పినాడు ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. కానీ మేడారంలో అమ్మలకు గుడి లేదు, రూపం లేదు. అసలు గద్దెల మీద కూడా ఉండరు. 2 ఏళ్లకు ఒకపారి మాత్రమే మేడారానికి వస్తారు. భక్తితోని మనమే దొలక రావాలి, తోలుకపోవాలి. ఇలా సమ్మక్కని దొలకొచ్చిండ్రు భక్తులంతా. పోయి చూద్దాం పాండ్రి మరి గా కార్యం ఎట్లా నడిచిందో. చిలకలగుట్టల సీక్రెట్ పూజలు చేసినాక కుంకుమవరణి రూపంలో ఉన్న సమ్మక్కను బయటికి తీసుకొచ్చిండ్రు పూజారులు. అందరు ఎర్ర బట్టలు కట్టుకున్నారు. చుట్టూరా పోలీస్ బందోబస్తు. మంత్రి సీతక్క, కలెక్టర్ మేడం సమ్మక్కకు స్వాగతం పలికిండ్రు. వనంలోకెళ్లి అమ్మ జనంలోకి వస్తుందని అందరికి ఎరికయ్యేటట్టు జిల్లా ఎస్పీ సార్ గాల్లెగ్గాల్సిండు. డప్పు సప్పులు, శివసత్తుల సిగాలు, ఆటపాటల నడుమ ముంగటికి నడిచింది సమ్మక్క తల్లి. తొవ్వంతా ముద్దుగా ముగ్గులేసి దీపాలు పెట్టిండ్రు. అమ్మవారు కింద నడవద్దని చీరలు పరిచిండ్రు. వస్తున్న సమ్మక్క చూస్తానికి లక్షల మంది తోవెంట నిలబడ్డారు. చిలకలగుట్టకెళ్లి మేడారం 2 కిలోమీటర్లే గాని గంటల కమానం టైం పట్టింది. జంపన్న వాగు దాటుతుంటే జేజేలు వలికిండ్రు భక్తులు. చిన్నగా తీసుకొచ్చి గద్దె మీద కూసుండబెట్టిండ్రు. వెనకటికెళ్ళి వస్తున్న పద్ధతుల ప్రకారం లైట్లు మొత్తం బంద్ చేసి చీకట్ల చేయాల్సిన పూజలు చేసిండ్రు. నిన్న రాత్రే కండపెల్లికెళ్లి సారలమ్మ, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి కాంచి గోవిందరాజులు వచ్చిండ్రు. 4 గద్దెల మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేడారం నిండుకున్నట్టు. ఇవాళ పగడీలి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ వచ్చి కొలుసుకున్నాడు. మేడారం జాతరను జాతీయ పండుగ చేయాలనే డిమాండ్ నిలబెడితే మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలంటారు. అక్కడ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తున్నాడు దర్శనం కోసం. వనంలో ఉండే దేవుళ్ళంతా మేడారానికి వచ్చిండ్రని తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా 4-5 రాష్ట్రాలకెళ్లి మస్తు మంది వస్తున్నారు. జంపన్న వాగుల తానాలు, బెల్లం మొక్కులు, డోలు సప్పులు, శివసత్తుల ఆటలతోటి సంబురంగా సాగుతుంది జాతర.